పొంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డికి భారీ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దిరెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. పొంగనూరు మున్సిపాలిటీని టీడీపీ ఖాతాలో వేసుకున్నారు. వైసీపీకి చెందిన 12 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. రొంపిచెర్లలో చెల్లాబాబు సమక్షంలో మున్సిపల్ చైర్మన్ బాషా 12 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. చైర్మన్ హలీం బాషా వైసీపీకి రాజీనామా ప్రకటించారు. అయితే 3 ఏళ్ల పాటు ఉచ్చ విగ్రహాలుగా మారారని, చంద్రబాబుతో పాటు చెల్లాబాబుపై నమ్మకంతో టీడీపీలో చేరినట్లు బాషా తెలిపారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, పొంగనూరు మున్సిపాలిటీ టీడీపీ కైవసం చేసుకున్నట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? ఇక్కడ గత 20 సంవత్సరాల నాయకత్వము ఏ విధంగా ఉంది, ఎక్కడ కూడా కుటుంబ పరిపాలన తప్ప పవర్లు ఇచ్చినారు కానీ అధికారం అంతా వాళ్ళు పెట్టుకొని పూర్తిగా విచ్ఛిన్నం చేసి రాజకీయం అంతా వాళ్ళు ఈ రాష్ట్రంలో కాదు, ఈ జిల్లాలో కాదు, వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తున్న వ్యవస్థ అంతా కూడా మీరందరూ గమనించినారు. అదే మాదిరి కూడా ఈరోజు పొంగనూరు మున్సిపాలిటీలో కూడా ఎంతో చేయాలని చెప్పి ఇక్కడుండే చైర్మన్ అవుతేనేమి, కౌన్సిలర్లు అవుతేనేమి చాలా వరకు పోరాడారు. అయినా వాళ్ళ పోరాటమే వాళ్ళ ముందర ఎలాంటి పరిస్థితుల్లో లెక్క చేయని పరిస్థితికి అయిపోయింది. ఎందుకంటే పొంగనూరులో ఒకటి చెప్తారు, ఢిల్లీలో ఒకటి చెప్తారు. నిన్నటి వరకు ఈ ఎంపీ మైనార్టీస్ మనమంతా బీజేపీకి వ్యతిరేకతము, మైనార్టీస్కి ఓట్లు వేయద్దని, మైనార్టీస్ బీజేపీకి ఓట్లు వేయద్దని చెప్పిన పెద్ద మనిషి ఇక్కడ ఒక మాట చెప్పి 10 రోజుల్లోనే ఈ రోజు బీజేపీకి మళ్ళా పార్లమెంట్ లో, లోక్సభ సపోర్ట్ చేస్తానంటే ఎవరికి మోసం చేస్తాడో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీ ఆటలు అన్ని తెలిసిపోయినాయి. మీ అబ్బా కొడుకు అంతా ప్రజలు గమనించినారు. మీరు చెప్పేది ఒకటి, మీ అమలు చేసుకునేది ఇంకోటి. ఇక్కడ ఈ రోజు చైర్మన్ గానీ, కౌన్సిలర్లకు గానీ తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మా పార్టీ నాయకులందరి తరపున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ పొంగనూరు టౌన్ కు అభివృద్ధికి తోడ్పడతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ విరమించుకుంటాను. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, పొంగనూరు మున్సిపాలిటీ టీడీపీ తన ఖాతాలో వేసుకున్నట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వైశాలి. అయితే చిత్తూరు జిల్లాలో పొంగనూరుకి అయితే మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అయితే ఈ యొక్క వైసీపీకి సంబంధించి అయితే మాత్రం అక్కడ బలంగా కూడా ఉండింది. ఇప్పుడు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఎమ్మెల్యేగా కూడా గెలిచిన పరిస్థితులు అయితే ఉంది. కాకపోతే ఈ యొక్క చల్లాబాబు అయితే మాత్రం ఈ యొక్క మున్సిపాలిటీ చైర్మన్స్, వాళ్ళ యొక్క కౌన్సిలర్స్ మీద అయితే ఫోకస్ పెట్టారు. వాళ్ళంతా కూడా ఈ రోజు వాళ్ళ ఆధీనంలో అయితే మాత్రం ఈ రోజు 17 మందికి పైగా అయితే కౌన్సిలర్లు, అలాగే చైర్మన్ కూడా కలీం బాషాను కూడా ఈ రోజు అయితే మాత్రం టీడీపీలోకి అయితే చేర్చుకున్న పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఈ యొక్క కౌన్సిలర్స్ ని కానీ, చైర్మన్స్ కానీ వీళ్ళకంతా కూడా రాబోయే రోజుల్లో పదవులు కూడా ఆశించినట్టు కూడా తెలుస్తుంది. వాటికంతా కూడా చెల్లాబాబు వారికి సంబంధించి కూడా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వీరు ఎప్పుడు కూడా పొంగనూరు సంబంధించి పెద్దిరెడ్డికి అనుచరులుగానే నడుచుకుంటా ఉన్నారు. ఆ తర్వాత కూడా టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, నాయకుల మీద కూడా కేసులు పెట్టినటువంటి ఈ యొక్క కౌన్సిలర్ను కూడా తీసుకోవడం పైన కూడా కొద్దిగా టీడీపీలో అయితే మాత్రం కొద్దిగా చర్చనీయాంశంగా అయితే మారింది. దీని ద్వారానే ఈ యొక్క వారినంతా కూడా ఈ యొక్క చల్లాబాబు వీరి దగ్గర నుంచి కూడా వాళ్ళపైన సమీక్షించి కూడా చంద్రబాబు నాయుడు మొన్న కుప్పంకి వచ్చినప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళని ఎవరినైతే మాత్రం తీసుకోవాలి అనేది కూడా వాళ్ళని మాత్రమే టీడీపీలో అయితే చల్లాబాబు సమక్షంలో అయితే చేర్చుకున్నారు. మొత్తం కూడా 30 మంది కౌన్సిలర్లు, ఒక చైర్మన్ ఉండటంతో పాటుగా దాంట్లో 17 మందిని మాత్రమే ఒక టీడీపీలోకి అయితే ఆహ్వానించారు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు రోజుకైతే పొంగనూరు అయితే మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అయితే బలహీనపడేటువంటి చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఇక రాబోయే రోజుల్లో కూడా ఇక పూర్తిగా కూడా
కూటమికి సంబంధించిన ప్రభుత్వమే మొత్తం అంతా కూడా ఉండిపోతుందని తెలుస్తుంది. ఈ యొక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది అయితే మాత్రం హవా అయితే ఇక మీదటైతే మాత్రం నరువుదు కూడా అనేసి చల్లాబాబు అయితే ఖరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉంది. సో ఈ యొక్క మెజారిటీ కూడా చూసుకుంటే మాత్రం చల్లాబాబుకి 90,000 ఓట్లు వస్తే మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 1,700,000 ఓట్లు దాకా వచ్చాయి. సో చూసుకుంటే కూడా ఒక 6-7 మెజార్టీతోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచారు. దీంతోనే చల్లాబాబు యొక్క మున్సిపాలిటీ పైన అయితే మాత్రం ఫోకస్ పెట్టి ఒక చైర్మన్లు కానీ కౌన్సిలర్ ను కూడా అందరినీ కూడా టీడీపీలోకి బలోపేతం చేసి టీడీపీని అంటే కూటమి ప్రభుత్వాన్ని అయితే మాత్రం బలంగా ఉండేలాగా అయితే పొంగనూరుని అయితే చేస్తున్నారు. పొంగనూరు అయితే మాత్రం ఇంతకు ముందుగా అయితే వైసీపీకి కంచుకోటగా ఉన్నటువంటి మాత్రం ఇక మీదట టీడీపీలోకి బలయుతం చేసి టీడీపీకి కంచుకోటగా మార్చే విధంగా కూడా చూస్తున్నారు. అలాంటిదే 2-3 నియోజకవర్గాలు కూడా చిత్తూరు జిల్లాలో అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి అయితే మాత్రం 14 నియోజకవర్గాల్లో 2-3 నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు ఒక టీడీపీ అంటే కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా దాన్ని బీట్ చేసినటువంటి పరిస్థితులు ఉంది. అలాగే ఒక రాబోయే ఎన్నికల్లో కూడా ఇప్పుడు వచ్చేటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా టీడీపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్నే పెట్టి వాళ్ళ యొక్క నాయకులను మాత్రం గెలిపించేటువంటి దిశగా అయితే ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నటువంటి అంశాలు అయితే కనిపిస్తుంది వైశాల్యం. రైట్, థ్యాంక్ యూ నరేష్.